కేజీ బియ్యం, కేజీ బియ్యానికి 30 కేజీ బెల్లం, పాలు తలకలు దోస్తున్నాం, 1/2 లీటర్ పాలు, నీళ్ళు, యాలకులు, సగ్గు బియ్యం, సేమియాలు అన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎట్లా రాదుగా మరి. నీళ్ళు పోయాలా? పోయి 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 4 జమ్ములు పోయి 4 జమ్ములు పోయి మామూలు నీళ్ళు పోయి చూపించుకోండి. అమ్మాయి ఉప్పు బెల్లం జరుగుతుంది. ఉప్పు లైట్గా ఉంటుంది దీనిలో, ఎక్కువ బెల్లం చాలా అయిపోయింది. ఉప్పు బెల్లం పిండి కొద్దిగా వేసింది. లోటా నీళ్ళు కూడా పడలేదు. ఇంకా తీయాలనుకో, నీళ్లు పడతాయి, పాలు పడతాయి. చాలే పాలు ఉండేగా. లేరా ఇంకో చెంపొద్దుగా రాలమ్మా. పోయి పోసి మూత పెట్టి మంట పెట్టి తెరలేటప్పుడు ముగ్గురు పెట్టి రుద్దట. ఓ సరే, నీకు రుచి చూపించడంతో మహా తప్పైంది అనుకుంటా. ఏరుకుంటావురా చెప్పులాలమ్మా, చెప్పులు యాలక్కాయలండి. ఇంకేం చేయాలి? కొబ్బరి ఇప్పుడు తెలుతుందా? కానొస్తుంది. పెద్ద ముగ్గురు కాదు, చిన్న అత్తయ్య కూడా తండ్రి కొట్టుకున్నా మసి కొట్టేది. మురుగుడు అయితే దీన్ని సరిపాడు ఉంటుంది. అది పైకి ఎత్తుకోకూడదా? ఈ పాల తలకలండి మా చేత కాక మా తోటి పాడలు తీసుకొచ్చి చెప్తున్నామండి. కొంచెం లైట్గా గంటిద్ది గంటిద్ది కొద్దిగా, మరి పిండి పిండి అయిపోతాయి. చిన్నగా చిన్నగా చాలు చాలు చాలు, మధ్యలో గొబ్బాల పడకుండా అండి. పాల తలకలు దూస్తున్నామండి. మా తోటి పాలను తీసుకొచ్చి పాల తలకలు దూకెత్తామండి. మా కోళ్ళ చెల్లి వచ్చింది, గర్భితో ఉంది, చేపిస్తున్నామండి. ఆ పక్కది కూడా జరుపు. ఈ పడుతుంది ఇది, నేను దీని మీద బిరుగుమానమైన మరి ఇది అయ్యేది. అది మూగుడైతే దానికి సరిపడి ఉంటుంది. మీ బాధ పడలాకే నా చేత కదా. కాలుతుందా? గంటకి తెచ్చిస్తాను. మరి ఇదిగా దెబ్బకు గంట పెట్టి అదే దాని బాధ. కొంచెం లైట్ ఇది, కొంచెం లైట్ ఈ పడాల అతుక్కొని రాదు.
నీళ్ళు ఎక్కువైనా అనుకో జోరు అయిపోద్ది లోపల. కొద్దిగా కరిగిపోతుంది. వేసి మరిగిన కూడా ఎట్లాడితేనా లేకపోతే మట్టిదే? మంట తగలలే కింద. చిన్న చిన్న ఒక ఐదు ఎప్పుడు అది కొద్దిగా పట్టుకుంటాము. చిన్నగా చిన్నగా అది అడుగును మాడుతుంది అది అట్లా. అది అది గడ్డ కట్టకుండా చూడు, గడ్డ కట్టకుండా తిప్పమనేది నిన్న. అందుకనే మన వృద్ధంలో నెమ్మండి గడ్డ ఉంటుంది. అమ్మా లేండి ఏంది కల్లబాయి నాకు భయం పుట్టింది తల్లి అమ్మాయిని ఆట. ఉండను పట్టుకునేది ఉండాడికి 4 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు వచ్చిన అయినాకి ₹1000 అంటే అయిపోయిందండి. పిండి అయిపోయిందండి. చెప్పు. పిండి అయిపోయిందండి. కొబ్బరి యాలకాయలు అదేంటి జీడిపప్పు అలాంటివన్నీ చిపురేగలు పెట్టుకోర్రా, అవన్నీ వేయాలని. చెప్పు వేసిన అయిపోయింది. అసలు అంత బాధ అమ్ముతుంది. చాలా పని ఉందా దీనికి కూడా? అయిపోయిందా? సమయాలమ్మా ఇగో కొబ్బరి వేస్తున్నాను. పాలద్ది పాలు కూడా పోతండి. కొబ్బరి కొబ్బరి వేస్తున్నామండి. కొబ్బరి వేస్తున్నామండి. గంటేది చూపి గంట. ఇగో పాలు కూడా పోతున్నామండి. పాలు తలకల్లో పచ్చి పాలండి. పచ్చి పాలన్నా పోయొచ్చు, కాయబెట్టినా పోయొచ్చు అండి. చెప్పు చెప్పు. 1/2 లీటరే కసి నీళ్ళు పోతాం కలుపుతాం. పోయి పోయి
అలా చేస్తున్నాం. ఇగో రెడీ అయిందండి. ఉడకాలిగా ఉడకొద్దు, రెడీ అయింది అంటున్నావు. చపాతి 7 నిమిషాలు ఉడకాలి. పావు గంట ఉడికిద్దని చెప్పు. పావు గంట ఉడికిద్దండి. చెప్పు. పావు గంట సేపు దానికి రెడీ అయిపోద్దండి. పావు గంటతో అయిపోద్దండి, రెడీ అయిద్దండి. అయిపోద్దండి. మధ్యలో పోయి పోయి కాలమా పోయి లేపుతున్నా తిప్పానా. బెల్లపు నీళ్ళు. బెల్లపు నీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, బెల్లం కలిపి నీళ్ళు అండి ఇవి. అందుకే వద్దాను. కొద్దిగా తీసుకోవాలి, మంట కూడా తీసేయి. బెల్లం తక్కువ కావాలన్న ఒకటి బెల్లం ఎక్కువైంది తట్టుకుంది అన్నది ఇందాక. ఎంతసేపు తిప్పాను? తీత మంటది నీకు వద్దులేదండి. తీసుకో, వంట తీసి కిందకి తీసి అడగండి. వద్దు, ఇంట్లో పెట్టే మూత కొద్దిగా ఆరిద్ది, కొద్దిగా పిల్ల తింట దూరుకుంటుంది. అర్థమైందా? చేస్తాను. రెడీ అయిపోయిందండి పాల తలకలు. తర్వాత అమ్మాయి అది